వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అయి ఉన్నాడు. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని నామ మహిమార్థమైనట్లుగా అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇంత ప్రయాసపడి వచ్చినప్పుడు ఏంటంటే వచ్చి మనం ఏం తీసుకెళ్తున్నాం అని అంటే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకుని వస్తాం గుర్తుగా. అలాగే సన్నిధికి వచ్చినప్పుడు ఏం తీసుకెళ్తున్నామంటే దేవుణ్ణి తీసుకుని వెళ్తున్నాం. సన్నిధికి వచ్చి ఏం తీసుకెళ్తాం? మేలులు తీసుకెళ్తాం అని ఏదో చెబుతాం. నేను అంటున్నాను దేవుణ్ణి తీసుకుని వెళ్తున్నాను అంటే దేవుడు లేడా అని అంటారు. ఉన్నాడు. తరగని దేవుడు, మారని దేవుడు, నిత్యము ఉండే దేవుడు. లోకంలో కొన్ని సీజన్ల బట్టి మారుతుంటారు దేవుడు. తెలుసా మీకు ఆ సంగతి? లోకంలో సీజన్ బట్టి దేవుడు మారుతూ ఉంటాడు. నా కృప కలిగిన దేవుడు 365 రోజులు ఏకరీతిగా ఉండే దేవుడు. అందుకని రోజు తీసుకెళ్ళొచ్చు. మీరు ఎన్నిసార్లు తీసుకెళ్తున్నారు వచ్చి? వారానికి 3 సార్లు వచ్చి తీసుకెళ్తున్నారు దానికోసం. కాబట్టి ఏదున్నా ఎలా ఉన్నా సరే వాక్యం ముఖ్యం. కాబట్టి వాక్యం తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. వాక్యమే దేవుడు. మాటల దేవుడు కాదు, ఆ దేవుడు చేతల దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి మీరు వాక్యం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త నీ చేతికి బైబిల్ చదవడం అందరికీ రాదు. వచ్చింది అందరికీ బైబిల్ చదవడం రాదు. కథ చెప్పమని చదివేది చెబుతారు, పుస్తకాలు చదువుకొని చెబుతారు. బైబిల్ అర్థమైతే ఇంకెందుకు ఇలాగా? కాబట్టి అందరూ చదవలేరు, చదివినా అర్థం కాదు. కాబట్టి సమయం ఇచ్చాడు. కాబట్టి సన్నిధిలోనే బలపడింది. ఆయన సన్నిధిలో ఆశీర్వాదాలు గుప్తమైపోయి ఉన్నాయి. ఇంకెక్కడుండే నాకు తెలియదు, కానీ ఆశీర్వాదాలన్నీ ఆయన సన్నిధిలో గుప్తమై ఉన్నాయి. నీ ఇష్టం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమని చెబుతాడంటే మనం వింటున్న మాటలో, తలుపునొద్ద నిలుచుండి తచ్చుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, ఎవడైనా సరే నా స్వరం విని తీస్తే, అంటే మామూలుగా వినరా? స్వరం వింటారా? ఆయన స్వరం ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే అన్నాడు. అంటే అర్థమైంది? విని తలుపు అంటలా, ఎవడైనా సరే ఒకవేళ నా స్వరము వింటే, అంటే ఎక్కువ వింటలేదని అర్థం. ఎక్కువ వింటే ఆ మాట రాదు. ఒకవేళ వింటే, అంతేనా? అలా ఉంది. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా, విని ఎవడైనా తలుపు తీస్తే నేను అతని యొద్దకు వచ్చేస్తాడంట. అతనితో నేను, నాతో కూడా అతడును భోజనం చేస్తా. ఓకే, మంచిది. గొప్ప దేవుడు. ఈ సంవత్సర వాగ్దానం ఇది. కాబట్టి ఏ తలుపు తీయాలి అని అంటే హృదయమైన తలుపు అని చెబుతున్నాం. పాటలు కూడా పాడారు అంతకుముందు, దాన్ని మనం కొట్టివేయలేం. హృదయమని తలుపు నొద్ద అని ఉండదు కదా. అందుకని మన హృదయమే తలుపు మూయబడి ఉంది, దాన్ని తెరవబడాలి. నిజంగా తెరవబడిందంటే బైబిల్లో ఆ వ్యక్తి వాక్యం వింటుండగా హృదయం తెరవబడును అని ఉంది. కాబట్టి ఇక ఇందులో తిరుగులేదు. హృదయం అనే తలుపు అనే దానికి దీనికి ఆర్గ్యుమెంట్ అనేది లేదు. కాబట్టి ఈ హృదయమైన తలుపు తీయబడాలి. తలుపు ఏమవుతుంది? మనకి వేసేస్తున్నా. ఇప్పుడు మీరు ఇళ్ళ దగ్గర వచ్చినప్పుడు తలుపులు వేసి తీసుకొచ్చారా? వేసి వచ్చారు. ఆ వేసి రావడమే హృదయం తలుపు కూడా వేసి వచ్చేసారు అక్కడే. ఇప్పుడు మీరు ఎప్పుడు తీస్తారు దీన్ని? ఇంటికి వెళ్ళగానే తీరు. ఇప్పుడు అక్కడ వేసిన తలుపు, హృదయం తలుపు కూడా వేసి వచ్చారు. ఇప్పుడు మీరు ఎప్పుడు తీస్తారంటే ఇంటికి వెళ్ళాక ఆ తాళం తీసి అప్పుడు తీస్తారు. ఇక్కడ తిత్తి మళ్ళీ ఏమైపోద్దాం, ఇక్కడ తిత్తి మళ్ళీ అక్కడ తెరవబడిద్దాం అనుకుని మీరు తెరవట్లేదేమో. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే తెరవమంటున్నాడు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయం ముందు కొన్ని మాటల ద్వారా ఆయన నామాన్ని మహిమపడదాం. ఎందుకనంటే ఈ మాటకి చాలా రకాలు చెప్పాలి. ఎన్ని రకాలు చెప్పాలంటే సమయానుకూలంగా మనం మాట్లాడుకుంటాం. కాబట్టి స్వరం వినాలంట.